హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అంతా? నేను చిన్న కథ చెప్తాను, బోర్ కొట్టకుండా వినండి. నేను సానుభూతి కోసం చెప్పట్లేదు, ఇంకొకలా అని చెప్పట్లేదు. యథార్థంగా జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తున్నానన్నమాట. అనగనగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 26 సంవత్సరాల క్రితం కొంచెం కష్టంలో ఉంది. అలాంటి టైంలో ఒక అతను ఆమెని, నేను హెల్ప్ చేస్తాను, నేను నీతో ఉంటాను, కడవరకు నీ చెయ్యి వదలను అని ఆమెకు ప్రతిజ్ఞ చేసి ఆమె చేయి పట్టుకున్నాడు. సరే, నాకు తోడు దొరికింది కదా అని ఆమె కూడా అతని చేయి పట్టుకుంది. అతను 3 పూటల భోజనం పెట్టాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు. అంతే తప్ప అతను ఆమెకు ఏ విధంగా కూడా సహాయపడలేదు. అయినా సరే ఆమె అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది, అతను కూడా ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అలాగా చూస్తూనే 26 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే అనుకోని సంఘటన, 26వ సంవత్సరంలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అతనికి హెల్త్ బాగోలేదు. బాగోపోతే ఆమె బాధపడుతూ, మీరు బాధపడద్దు, ఇప్పటి వరకు మనం ఎలాగో బ్రతికాం కదా, ఇప్పుడు ఏదో ఒక విధంగా బతుకుదాం, మీరు బాధపడద్దు అని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళు సంధాయించుకొని చెప్పుకొని ఉంటున్నారు. అయితే ఈలోపు ఒక చిన్న అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, అతనికి కూడా పిల్లలు ఉంటారు కదా. ఆ పిల్లలు తన తండ్రిని, మా తండ్రిని మేము తీసుకెళ్ళిపోతాం, మేము ట్రీట్మెంట్ చేయించుకుంటాం, మా తండ్రిని మాకు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆమె గుండె బద్దలైపోయింది. ఇదేంటి ఇలా అని. సరే, అతన్ని అడిగింది, ఏంటి పిల్లలు ఇలా చెప్తున్నారు, దీనికి పరిష్కారం ఏంటి అని. ఆయన కూడా ఏమన్నాడంటే, అవును, నాకు ట్రీట్మెంట్ అవసరం కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నన్ను పిల్లలు చూసుకుంటారు అన్నాడు. ఆమె హృదయం కోటానుకోట్ల ముక్కలైపోయింది. సరేలేని అతన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆమె ఇంటికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆమె పిల్లలు, నిన్నటి వరకు అతనితో ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చేసావు, మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆరోగ్యవంతురాలివి కాదు, నీ ఏజ్ చిన్నపిల్లవి కాదు, పెద్దదానివి, నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆమె చక్కగా వీడియోలు చేస్తుంది, అవి చేస్తుంది. ఎందుకు చేసిందండి? అతడు తోడున్నాడని, ఆమెకు సహకరించాడని చేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆమె వీడియోలు చేయగలదా? చెయ్యలేదా? చెయ్యాలి అనుకుంటే ఆమె మనసుని ఎంత సంధాయించుకోవాలి, ఆమె హృదయాన్ని, మళ్ళీ ఎన్ని ముక్కలైన ఆమె హృదయాన్ని ఎలా అతికించుకోవాలి? ఆమె మనిషిలాగా మారుతుందా, మారదా తెలియదు. ఒకవేళ మారింది అని అంటే ఆమె అతన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి తప్ప ఆమె ఇదివరకులాగా హ్యాపీగా ఉండలేదు కదా. ఈ సంఘటన మా ఇంటి చుట్టుప్రక్కల జరిగింది. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదే సంఘటన రేపు నా జీవితంలో జరిగి ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో. లేదు, మీరందరూ నాకు సానుభూతి చూపిస్తారని నేను ఇది చెప్పట్లేదు. జరిగిన యథార్థం పబ్లిక్కి తెలియాలి కదా, నలుగురికి తెలియాలి. ఎందుకంటే ఇటువంటి తప్పులు ఏ ఆడపిల్ల కూడా చెయ్యకూడదు. ఎందుకంటే వాడు కడవరకు మనతో ఉంటాడని నమ్మి చెయ్యి పట్టుకున్నప్పుడు అటు కుటుంబం ఇటు కుటుంబం కూడా వాళ్ళిద్దరికి సహాయం చేయాలి. చేయకుండా నిర్దాక్షిణ్యంగా అలాగా వదిలేస్తే దాని ప్రతిఫలం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? నేను వాళ్ళని ఏమీ అనడం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అందుకని వాళ్ళిద్దరు అలా అయిపోయారు. లేకపోతే అతను చనిపోయే వరకు ఆమె చనిపోయే వరకు అతను కలిసి ఉండేవాళ్ళు కదా. డబ్బు లేదనే కదా ఇంత దారుణమైన పనిష్మెంట్ ఇచ్చారు. అది తప్ప నేను ఎవరిని నిందించట్లేదు, నేను ఎవరిని కూడా ఏమీ అనడం లేదు, అనను కూడా. ఎందుకంటే అందరూ ఒక్కటే. నా కథలో ఈ కథలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. బాగుంది అనుకుంటే ఒక లైక్ చేసి లైక్ కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.